భారతీయ రుచులకు స్వాగతం సుస్వాగతం. అన్ని రకాల రాష్ట్రాల రుచులు మీరు చూశారు. ఈరోజు మనం దేవభూమి అయిన ఉత్తరాఖండ్లో ఉన్నాం కదా, మరి ఉత్తరాఖండ్లో రుచులు కూడా మీరు చూడాలి కదా. సో దానికోసం మీ దగ్గర తీసుకొచ్చాను ఉత్తరాఖండ్ రుచుల్ని. ఇవేంటో చెప్తాను, ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కోవానే, కాకపోతే ఈ టైప్లో చాక్లెట్ కలర్లో తెచ్చి బాగా నలుపు మారబెట్టి తయారు చేస్తారు. సో దీన్ని చాక్లెట్ కోవా అనొచ్చు. సో మళ్ళీ ఇదేంటంటే ఇది కోవాయే, కాకపోతే కొబ్బరి కూర వేసి చేసిన కోవా అనమాట. అసలు మనం కోవా అంటాం కదా, పేడలోని కొబ్బరి కూర వేయం, కానీ ఇక్కడ వేసిండ్రు. ఇది స్పెషల్ అనమాట. ఇక్కడ బాల్ మిఠాయి అంటున్నారు కదా, ఇది స్పెషల్. తిని చెప్తున్న వెలుగున్నాయి, ఓకే. బాల్ మిఠాయి ఇది స్పెషల్ అంటున్నారు. ఇది ఎలా ఉంటుంది, ఎందుకంటే రౌండ్గా ఉంది, గింజలు అసలు ఎలా ఉందో చూసి చెప్తాను, ఓకే. సూపర్ అండి, టేస్ట్ చూడండి. బాల్ మిఠాయి చాలా బాగుంది. సర్జీ बहुत अच्छा है बाल मिठाई बहुत अच्छा. ये अंदर क्या है? मावा है ना, बहुत अच्छा బాగుందండి, సూపర్. ఇది ఇప్పుడు ఇది చూద్దాం. కోవా బాగా మార్చేసి అంటే గిన్నెకి అంచుకుపోయిన కోవా ఎలా ఉంటుంది, బాగా ఫ్రై అయిపోయి మాడిన కోవా ఎలా ఉంటుంది అలా ఉందండి. ఫ్లేవర్ బాగుంది, సూపర్. ఇప్పుడు ఇది చూద్దాం. కొబ్బరికూర ఫ్లేవర్ ఉంది, కోవా ఫ్లేవర్ ఉంది. ఇది అంతగా లేదు, కానీ ఇదైతే సూపర్. ఇది సూపర్ డూపర్. సో మనం స్వీట్స్ చూసాం. మరి హాట్ విషయానికి వస్తే చోలే సమోసా అంటే పెద్ద మీకు కొమ్ము శనగలు ఉంటాయిగా, పెద్ద కొమ్ము శనగల్ని సమోసా కట్ చేసి చాట్ టైప్లో ఇచ్చాడు. కాకపోతే చాట్ కాదు, చూసి చెప్తాను ఎలా ఉంది అనేసి. సమోసాని కూర చేసుకొని తిన్నట్లు ఉంది. సమోసాని మనం కూర బంగాళదుంప కూర తిన్నట్లుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బంగాళదుంప కూరలోని ఏదో సమోసా పరేసి తిన్నట్లుంది, ఓకే. అర్థమైందిగా. ఇవి ఉత్తరాఖండ్ రుచులండి. ఇంకా చూద్దాం, ఇంకా దొరికితే తిందాం. ప్రజెంట్ నేను ఉన్న ప్లేస్లో అడిగాను, అందరినీ అడుగుతున్నాను ఏంటి మీరు ఏం తింటారు ఏంటని. సో వాళ్ళు ఇవి చెప్పారు, ఇవి మీకు చూపించాను, ఓకే. अपना खाना गर्म हो रहा है.